అలా కాదు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని యందు ఆనందించేవారిగా. ఈ యొక్క సభలు, దీన్ని ఈ స్టార్ట్ చేసేటప్పటికి సభలు పెడతామన్న ఐడియా లేదు మనకి. ఉందా రాజేష్? మనం ఇది అభిషేక 7 పెట్టేటప్పటికి ఇది సభలు పెట్టాలనే ఆలోచన ఏమీ లేదు మనకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక రోజు ఆరాధన జరుగుతూ ఉంటే, బాబు ఇక్కడ ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, ఆయన ఆత్మ దిగిరాబోతుంది, వేలాది మంది మీద ఆత్మను దింపుతున్నాడు నాన్న, నేను చూశాను అన్నాడు. చూశానంటే సరే నాన్న, మనం ఏమీ అనకూడదు, దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. కాదు అన్నావా? అందులో చెప్పాను, దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు మంచి మార్గం తెరవబోతున్నాడు నా నాన్న, నేను అన్నా. ఆ విధంగానే దేవుని కార్యాలు జరిగినాయి. దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే చాలు, మనకి ఏముంటే చాలు, ఆయన ఉంటే చాలు. మన జీవితంలో నీవే చాలయ్యా, యేసు చాలు. ఏ స్థితికైనా, ఏ సమయానికైనా యేసు చాలు. లేకపోతే నాకు ఇల్లు ఉంటేనే వేస్తూ ఉంటాను, ఆరోగ్యం ఉంటేనే వేస్తూ ఉంటాను, అది వద్దు, అది ఇస్తాడు. నాకు ధనం ఉంటేనే వేస్తూ ఉంటాను అని అనుకుంటున్నావా? దాని కొరకు కాదు మనం వచ్చింది, ఆయన కావాలి. ఆయన ఉంటే నాకు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇవన్నీ కలిగి ఉన్నాడంటండి. అంజూరపు తోటలు ఉన్నాయంట, ద్రాక్ష తోటలు ఉన్నాయంట, ఒలీవ తోటలు ఉన్నాయంట, ఏమండి గొర్రెలు ఉన్నాయంట. ఇవి ఏమీ లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా, ఆ మాట చెప్పగలమా? ఇవాళ నాకు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభు అంటే నాకు ప్రభుని కలిగి ఉంటే చాలు. ఆయన ఆత్మను కలిగి ఉంటే చాలు. ఆయన ఆత్మను కలిగి ఉంటే చాలు. యెహోను బిజినెస్ ఉంటేనా చేస్తుందంట? కాదు. ఈ బిజినెస్ నడుస్తుంది, ఒకవేళ డౌన్ అవ్వచ్చు, పెరగవచ్చు, అది ఏదన్నా ఉన్నాయి అని వాటి గురించి కాదు కదా మనం వచ్చింది. దాని కొరకు వచ్చేవా? దాని కొరకు వస్తే దెబ్బతిన్నట్టే మనం. దాని కొరకు వస్తే దెబ్బతిన్నట్టే. వాటి మీద కాదు మన ఆశ, మన గురి పరిశుద్ధాత్మ పొందుకోవడం. మరి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలి. ఎలాగా? ఏమంటున్నాడు ఈయన ఏమంటున్నాడంటే, నా రక్షణ కర్త యందు, నా దేవుని యందు. బాబా థ్యాంక్ యూ అమ్మా, చక్కగా దేని బట్టి? నా రక్షణ కర్త యందు రక్షించాడు. మనల్ని ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు చాలు. నరకానికి వెళ్లకుండా కాపాడాడు చాలు. పరలోకం ఇచ్చాడు చాలు. జీవ గ్రంథంలో పేరు రాశాడు చాలు. ఆయన ఆత్మనిచ్చాడు చాలు. వస్తాయి కష్టాలు, రాకుండా ఉండవు, శ్రమలు రాకుండా ఉండవు. నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు. నా సిలువని తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు. ఆయన సిలువ ఎత్తుకోకుండా ఏమెక్కి రావాలి? రాజకుమార్ చెప్పు. సిలువ ఎత్తుకుంటావా? సిలువ ఎత్తుకుని, ఆ సిలువ ఎత్తుకోవటం అంటే ఏంటి? సామాన్య ప్రభు ఎలాగైతే జీవించాడో ఆ జీవితాన్ని నడవడానికి మనం కారులో వస్తేనే మనం వెంబడించాలా? కాదండి. సిలువ ఎత్తుకున్నాడా లేదా? సిలువ ఉందా లేదా? ఆయన మీద సిలువ ఉందా లేదని అందరూ చూస్తారు, లోకమంతా. నువ్వు ఎలాగ చేస్తున్నావు? 40 సంవత్సరాలుగా ఎంతో నలిగిపోతుంది. మా అబ్బాయి చెప్పారు, అందరూ ఈ పడికి అన్నీ పెద్ద పెద్దవి కట్టారు. కట్టలేము, ఇది చాలు, ఈ గుడారం చాలు అనుకున్నాను. ఏమనుకున్నానంటే, ఈ గుడారం చాలు, ప్రార్థన చేసుకోవడానికి వర్షం కురవకుండా ఎండ రాకోకుండా ఉంటే చాలు.
ఈ ఇందులో ఎండా దేవుని మొర ఇక్కడికి రాడా ఆయన? బిల్డింగ్ అయితేనే వస్తాడా? పెద్ద బిల్డింగ్లు అయితేనే, నెగిసి బిల్డింగ్లు అయితేనే వస్తాడు ఆయన. ఒకటే ఒక గురి పెట్టుకున్నాడు. ఆయనకి చిన్న చిన్న నాకు ఎక్కడ అడుగు పెట్టానో, ఎక్కడ నాకు ఏమీ లేకుండా మా అమ్మ బయటికి పంపేసినప్పుడు ఏమీ లేకుండా వచ్చేసాం. అద్దెళ్ళల్లో తిరిగాము. ఈవేళ 4 స్థలాల్లో చిన్న చిన్న గుడారాలు ఇచ్చాడు. ఇటువంటి ఆ గుడారాల్లో ఏం కావాలంటే ప్రార్థనా పరులు కావాలి. ఆ ప్రార్థన గుంపు ఉంటే చాలు అనుకుంటున్నాను. నా ఆశలు ఏమీ లే, ఒక ప్రార్థనా గుంపు ఇక్కడ ఉంది, ప్రార్థన చేస్తే చాలు. యుద్ధం ఇది. ప్రార్థన అంటే సామాన్యం కాదు. సాతానుతోనూ, సాతాను రాజ్యం